वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అంకుల్ ఈ మందులు ఎవరా చీటీలవి? ఎంతైంది అంకుల్? 1850 రూపాయలు అయిందమ్మా. అంకుల్ 1000 రూపాయలే తెచ్చా. మిగతా డబ్బులు ఖాతాలో రాసుకున్నాం. మా డాడీ క్యాంప్కి వెళ్ళారు. క్యాంప్ నుంచి వచ్చాక మిగతా డబ్బులు ఇచ్చేస్తాం. ఇప్పటిది పాత బగ్గి కలిపి 8,500 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు అడిగిన మా నాన్నగారు క్యాంప్కి వెళ్ళారు, రిటర్న్ తీసుకొస్తాను ఇస్తాను అంటున్నావు. ఇలాగైతే కష్టం కదా అన్న. నేను మందులు తెచ్చిన చోట కట్టాలి కదా. ఇది అర్థం చేసుకొని లేట్ కాకుండా నాన్నగారు వచ్చిన వెంటనే అడిగి తీసుకుని వచ్చాను. ఓకేనా? నాన్నగారు వచ్చాక మందులు ఇచ్చేస్తాను. అలాగే. హలో సరే అని చెప్పయ్యా. అర్జెంట్ గా మందులు కావాలంటే కొంచెం వస్తారా? సరే షాప్ కాడికి వస్తాను, షాప్ కాడికి రా.
నువ్వు చెప్తున్నాను అంకుల్ తాతగారికి కడుపులో నొప్పి విరోచనాలు అవుతున్నాయి అంకుల్. ఎన్ని విరోచనాలు? 5, 6 అయినాయి అంకుల్. బాగా నీరస పెడుతుంది. ఇదొకటి 3 కూడా వేసి ఒక ప్యాకెట్ తింటే ఒక గ్లాస్ వాటర్ పోసి అది, మళ్ళీ రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరుసగా 3 పూటలు ఇస్తుంది. రేపు మధ్యాహ్నం పెట్టండి, ఇంకేం వద్దు. ఆహారం వద్దు. తగ్గకపోతే గనక రేపు ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ కి ఇంటిమేట్ చేసి చెప్పండి. ఓకేనా? అంకుల్ కంగారులో వస్తున్నట్టు డబ్బులు రాలేదు. సరే తీసుకెళ్ళి ముందు అవి నేను చెప్పిన విధంగా వాడేసి శుభ్రంగా తాతగారిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. బాగా నీరసం ఉంటే రేపు ఉదయం ఫ్యామిలీ డాక్టర్ కి ఇంటిమేట్ చేసి చెప్పండి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకుంటానండి. ఓకే, బాయ్. అంకుల్ ఈ చీటీలో 100 cc. అంకుల్ ఏంటి అంకుల్ డిస్కౌంట్ 20% కదా అంకుల్, మరి ఎంత తక్కువ తీసారండి అంకుల్? ఫుడ్ ఐటమ్స్ వచ్చేటప్పటికి 8% వస్తాము. కొన్నేమో ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ కి 8% ఇస్తారు. ఫ్యూజ్ ఐటమ్ కి వచ్చేటప్పుడు 4% ఇస్తారు. ఇది వచ్చేటప్పటికి చిప్ వచ్చేటప్పుడు కొన్నేమో 18% పడతారు. మాకు వచ్చేది 18%. ఇంట్లో డిస్కౌంట్ రేట్కి ఇవ్వడం అంటే మాకు మేము అసలు అంత తక్కువ ఇవ్వలేము. ఇది వచ్చేటప్పుడు 20% యావరేజ్ వచ్చేటప్పుడు 20% ఇంకా పడతారు, కానీ అందరూ అలా ఎవరు ఇచ్చేదంతా ఏంటంటే చూపిస్తారు అనమాట. అలాగే చెప్తారు, మీకు చూపిస్తారు కానీ బిల్లు కొట్టేటప్పుడు మటుకు డిఫరెంట్ గానే మీకు చూపిస్తా ఉంటారు డిస్కౌంట్. ఓకేనా? అలా కాదు అంకుల్, 2 months నుంచి అవుతున్నా కదా అంకుల్, 20% డిస్కౌంట్ ఇస్తారన్న నమ్మకంతో మళ్ళీ మన దగ్గర వచ్చి తీసుకుంటున్నాను. సో చూడండి అంకుల్ ఎలాగైనా. ఓకే, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మాకు వచ్చే ఐటమే 20% రాదు. 20% మాకే వచ్చింది అనుకో మేము ఇవ్వగలుగుతాం. మాకు రావట్లేదు కదా, మాకు 18% వస్తుంది అన్నిటి మీద కలిపి. అది కూడా మేము క్యాష్ డిస్కౌంట్స్ తక్కువ ఉంటేనే మాకు అలా ఇవ్వగలుగుతాం. అంతేగాని మేము అది కూడా ఇవ్వలేకపోతున్నాం. అర్థమవుతుందా? వచ్చిన వరకు అలాగే ఇవ్వగలుగుతాం. మాకు ఎంత వస్తే దాన్ని బట్టి చూసి మీకు ఇవ్వాలి. బిల్ అమౌంట్ లో ఒక 200 తగ్గినాయి అంకుల్. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇస్తాను 200. లేదమ్మా, అలాగే డిస్కౌంట్ తగ్గించి నేను మళ్ళీ రేట్ పెట్టాలని కలవడం. అలా కాదు అంకుల్, ఈ ఒక్కసారికి 200 కదా, నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ గా ఇచ్చేస్తాను మీకు 200. లేదమ్మా, డిస్కౌంట్ తగ్గించి మనం ఇచ్చేసి చేయాలంటే కూడా బిజినెస్ పనులు జరగదమ్మా. అలాగే డిస్కౌంట్ ఇచ్చేసి మళ్ళీ క్రెడిట్ పెట్టాలంటే మాకు కష్టంగా ఉండాలి. సరే అంకుల్ గారు కానిచ్చేయండి. సరే.
ఏ కృష్ణ, అంకుల్ చెప్పండి. ఏంటి కబుర్లు? ఏం లేవు అంకుల్, మీరే చెప్పండి. ఏం లేదు, చరణ్ తిరుపతి చాలా లేదు. ఊళ్ళో లేడే ఏంటి? ఏం లేదు, మందులు కూడా రావట్లేదు ఈ మధ్య, అందుకని అడుగుదాం అని చెప్పి పిలిచాను అంతే. అంటే అది వేరే షాప్ లో డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారని అక్కడ తీసుకున్నారని తెలిసింది అంకుల్. అదే కనుక్కుందామని పిలిచాను అంతే. సరే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సరే ఉంటాను అంకుల్, బాయ్. అంకుల్, చెప్తున్నానా? ఆంటీకి ఒంట్లో బాగాలేదు అంకుల్. ఫ్యామిలీ డాక్టర్ ని పిలిస్తే ఆయన పరీక్ష చేసి ఈ మందులు తమ్మన్నారు అంకుల్. ఈ మందులు కూడా డబ్బులు తీసుకొచ్చానన్నా? లేదంకుల్, నేను చాలా కంగారుగా వచ్చేసాను. నాన్నగారు క్యాంప్కి వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు. 2 రోజుల్లో ఈ మందుల డబ్బులను పాత మందుల డబ్బులు కూడా 2 కలిపి ఇచ్చేస్తాం. కొంచెం త్వరగా ఇవ్వరా ఈ మందులు. లేదు నాన్న, ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను, పాత బాకీ ఇవ్వలేదు, మళ్ళీ కొత్త బాకీ అంటే కష్టం కదా. అలా అనకండి అంకుల్, నాన్నగారు కూడా ఊర్లో లేరు, క్యాంప్కి వెళ్ళారు. 2 రోజుల్లో వస్తారు. 2 రోజుల్లో మొత్తం ఇచ్చేస్తాం అంకుల్. కొంచెం త్వరగా ఇవ్వరా అంకుల్. లేదు నాన్న, ఇప్పటికే చాలా సార్లు చెప్పా, అలా అలా బాకీ పెరిగిపోయింది తప్పితే ఈ రూపాయి జమ అనేది పడలేదు, అందుకని దయం చెయ్యమనుకోవద్దు. నిజంగా వాళ్ళ తాతగారికి ఇంత సీరియస్ గా ఉంటే ఏదైనా జరగరాంది జరిగిందనుకో, నాళ్ళ బట్టి మనం చేసిన సహకారం అంతా వృధా అయిపోతుంది. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపిస్తారు, కనీసం టైంకి మందులన్నా ఇస్తే ఆ తృప్తి మనకు మిగిలిపోతుంది. సరే, నేనే తీసుకెళ్లి మందులు ఇస్తే బెటర్. టైంకి వచ్చారు, రండి. ఏంటి వీడు ఇంత కంగారుగా వెళ్తున్నాడు? నేను వేరే పేషెంట్ని చూడడానికి వచ్చాను, క్లినిక్ వచ్చాక కాల్ చేస్తాను. సరే, ఉంటా. సార్, ఇదిగోండి మెడిసిన్స్. రండి, మీరు కంగారు పడి రాకండి. డాక్టర్ గారు వచ్చారు, మావయ్య గారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీ మావయ్య గారు అవుట్ ఆఫ్ డేంజర్ అండి, బాగానే ఉన్నారు. ఇదిగో చరణ్ వస్తున్నాడు. అంకుల్, ఇది హ్యాపీ కదా అంకుల్? డబ్బులు ఇవ్వలేదని ఒక ఉద్దేశంతో మందులు ఇవ్వలేదా? ఎమోషన్ ఏంటి అంకుల్? మీ టయానికి మందులు ఇచ్చింటే మా తాతగారికి ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా అంకుల్. వచ్చారా? నేను చెప్పేది విను. ఏది కాదు అంకుల్? ఎమోషన్ అవుతున్నా? ఏంటి అంకుల్ ఎమోషన్ అయ్యేది? నేను చెప్పేది విను. చనిపోయిన మా తాతగారు మీరు తీసుకురాగలరా? నేను చెప్పేది విను. ఏంటి అంకుల్ వినేది? చరణ్, ఆగు. ఆయన టైంకి మందులు తీసుకురాబట్టే నేను మీ తాతగారిని సేవ్ చేయగలిగాను. ఏంటి డాక్టర్ గారు, నిజమా అండి? అవును, నేను చెప్పేది నిజమే చరణ్.
మీ తాతగారికి ఏం కాలేదు, బాగానే ఉన్నారు. నిజంగా నిజమే, కావాలంటే నేను చూపిస్తారా? సారీ అంకుల్, ఇట్స్ ఓకేనా? నువ్వే కాదు, ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసరికి చాలా మంది అక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారు. కానీ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేవాళ్ళు తప్పితే అది అమలు పరచడానికి ఎవరు ముందుకు రావాలి. అవసరానికి అర్ధరాత్రి అయినా ఏ సమయం అయినా సరే ఫోన్ చేసి అర్జెంట్ గా ఇంట్లో వాళ్ళకి బాగోలేదు రమ్మంటున్నారు. అవసరం తీరాక అర్థమైందా? అవసరం తీరాక థ్యాంక్స్ చెప్పి తప్పుకుంటున్నారే కానీ డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అనేసరికి సమయానికి సహాయం చేసిన వాళ్ళని కూడా మర్చిపోయి డబ్బుకి చాలా మంది విలువనిస్తున్నారు. ఈ పోటీ యువత అన్నా సరే ఈ రోజున మనకి రాబోయే భవిష్యత్తుని నిలబెట్టిస్తే మీరే. డిస్కౌంటే కాదు, మనిషి మనుగడ చాలా అవసరం అని చెప్పి తెలియజేయడానికి మీలాంటి యువత ముందు రావాలి. డబ్బుతో ఏది శాశ్వతం కాదు, ఏది పొందదు. అది మీరు అర్థం చేసుకోండి. టెక్నాలజీ డెవలప్ అవుతుందే కానీ అనాగరికంలోకి వెళ్ళిపోతున్నాం మనం. అది మీకు యువతకి అర్థం కావట్లేదు. మీరు చెప్పింది కరెక్టే అంకుల్, కానీ ఇందాక మీరు మందులు ఇవ్వాలన్నారని, మిమ్మల్ని కాదని ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారన్న ఆ కార్పొరేట్ మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన చేదు అనుభవం చెప్తాను నేను. హలో అంకుల్ గారు, షాప్ కి వచ్చానండి. షాప్ క్లోజ్ చేసింది. కాదంకుల్ గారు, అర్జెంట్ గా మందులు కావాలండి, కొంచెం వస్తారా? ఏంటమ్మా ఇప్పుడు 11 అయిపోయింది, ఇంకేం అలా కాదండి అంకుల్ గారు, కొంచెం రండి అంకుల్ గారు, చాలా అర్జెంట్ అండి. అబ్బే లేదమ్మా, రేపు మార్నింగే రండి. తెచ్చారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ఆదాయం కోసం చూస్తారు, కానీ మన చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఆదాయంతో పాటు నలుగురికి మంచి జరగాలని ఆలోచిస్తారు. మీరు పాత బాకీ చెల్లించకపోయిన సమయానికి మీరు అడిగిన మందులు ఇచ్చి మీకు సహకరిస్తుంటారు. గుర్తుంచుకోవాలి. అర్థమైందా? మీరు చెప్పింది 100% కరెక్ట్ అంకుల్. ఎందుకంటే మా తాతగారి విషయంలో నేను కళ్ళారా చూశాను. ఏది ఏమైనా నా తొందరపాటు మాటల వల్ల అలా మీకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. మీరు మనసులో ఏది పెట్టుకోకుండా సమయానికి మందులు అందజేసి మా తాతగారి ప్రాణం నిలబెట్టడం. సరే అండి, అదే మానవత్వం. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనం చేసే సేవ, మనం చేసే మంచి, అది జీవితాంతం మన తదనంతరం కూడా మిగిలి ఉంటుంది. కనీసం ఈ విషయమైనా మీ యువత గ్రహిస్తే బాగుంటుంది. ఈ లఘు చిత్రం ప్రత్యేకించి ఎవరినో దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించింది కానే కాదు. ఇందులో 2 అంశాలను మీకు చూపించాము. ఒకటి సేవాత్మక వ్యాపారం, 2 వ్యాపారాత్మక సేవ. మనలో ఒకరు మన కోసం పెట్టిన మెడికల్ షాపు సేవాత్మక వ్యాపారంగా పిలువబడుతుంది. మందులు కొన్నవారు ఎక్కడ కనిపించినా ఇప్పుడు ఎలా ఉందండి అని ఆత్మీయంగా పలకరిస్తుంటారు. ఇది మినిమం లాభంతో మ్యాక్సిమం సేవ. ఇదే కార్పొరేట్ మెడికల్ షాప్కి ఇటువంటి పలకరింపులు ఉండవు సరికదా. బదులు అడిగితే బదులు ఇవ్వరు, పనివేళలు దాటితే పనికి రారు. దీన్ని వ్యాపారాత్మక సేవ అంటారు. కార్పొరేట్ సంస్థలు వారి వ్యాపార అభివృద్ధి కొరకు డిస్కౌంట్ ఎరచూపిస్తారు. వారు మినిమం ఇంత కొంటేనే డిస్కౌంట్ అంటారు. కానీ మన చుట్టుపక్కల వ్యాపారస్తులు మాత్రం ఆదాయంతో పాటు సేవా దృక్పథంతో ఆలోచిస్తారు. మండు టెండలలో, వానల్లో, అర్ధరాత్రి అయినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కస్టమర్ అవసరానికి మందులు ఇచ్చి, డిస్కౌంట్లు కూడా ఇచ్చి, పైగా అప్పు కూడా ఇచ్చి, అర్ధరాత్రి ఇలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వ్యాపారి తాను తిన్నా తినకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా పేషెంట్ గురించి ఆలోచిస్తాడు. కానీ ఏ కార్పొరేట్ సంస్థ వారు నిర్ణయించిన సమయం తర్వాత ఎదుటివారికి ఎంత ప్రాణాపాయం అయినా ఎటువంటి సహాయం చేయరు, అప్పు ఇవ్వరు. మరొక విషయం, ప్రకృతి విపత్తులు, వరదలు, కరోనా, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ వంటి ఎన్నో ప్రాణాంతకమైన రోగాలు వచ్చినప్పుడు వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తోటి మందుల వ్యాపారస్తులు అందరూ కలిసి ఉచితంగా మందులు,
వస్తువులు, ఆర్థిక సాయం, రక్తదానం, ఆహార పొట్లాలు ఇలా ఎన్నో రకాలుగా వారి వ్యాపారాలు వదిలేసి మరీ సాయం చేస్తూ ఉంటారు. కానీ ఏ కార్పొరేట్ సంస్థ వారు కూడా సరైన సమయంలో ఆదుకోవటం, ఆర్థిక సహాయం చేయటం ఇలాంటివేవీ ఉండవు. ఒకవేళ ఏదైనా సాయం చేయదలిచినా వారి లాభం ఆలోచించి మాత్రమే చేస్తారు. ఈ మధ్య కొన్ని సంస్థలు పొరుగు ఊరు నుంచి ఫోన్ చేసి మేము ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాము, మీరు వాడే మందుల లిస్టు చెప్పండి అని మాకు ముందుగా డబ్బులు పంపితే మీకు కావలసిన మందులు కొరియర్ ద్వారా పంపుతాము అంటున్నారు. వారెవరో తెలియకపోయినా ఎక్కువ డిస్కౌంట్ అనగానే అవి డూప్లికేటా ఒరిజినలా అని ఆలోచించకుండా అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తున్నారు గాని నిత్యం మనతో స్నేహభావంతో ఉండి అవసరానికి మందులు అప్పుగా ఇచ్చి మన మేలు కోరేవారిని మాత్రం మనం విస్మరిస్తున్నాము. అలా కాకుండా మన చుట్టుపక్కల వారి వద్ద కొంటే ఏ వ్యాపారమైనా ఒకరి నుండి ఒకరి ద్వారా అభివృద్ధి చెందుతుంది. తద్వారా అందరం అభివృద్ధి చెందుతాము. మన బంధాలు కూడా బలపడతాయి.